నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. చాలా మంది హోమియోపతి ఎన్ని డేస్ మెడిసిన్స్ వాడాలి, మనం కంటిన్యూ చేస్తే ఏమైనా అంటే మధ్యలో ఆపేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతూ ఉంటారు. బేసికలీ మనకు హోమియోపతి మెడిసిన్స్ అనేది మీరు తీసుకున్నాక మీ శరీర తత్వాన్ని బట్టి, వ్యాధిని బట్టి మెడిసిన్స్ ఇవ్వబడుతుంది. ఒక్కొక్కరికి అక్యూట్ కేసెస్ అయితే మనకు చిన్న చిన్న కేసెస్, అక్యూట్ డిసీజెస్ వితిన్ 7 days 1 month డ్యూరేషన్లో ఉన్నాయంటే మీకు వితిన్ ఫ్యూ డేస్ 3 to 5 daysలో రిజల్ట్స్ అనేది తెలిసిపోతుంది. అదే మీరు క్రానిక్ డిజార్డర్స్కి తీసుకున్నారు అంటే ఇప్పుడు హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీకు 5 years 8 years నుంచి ప్రాబ్లం ఉంటుంది. ఇలా క్రానిక్ ఉన్నప్పుడు మనకు డ్యూరేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీ ప్రాబ్లమ్ని బట్టి అక్యూట్ కేసెసా క్రానిక్ కేసెసా బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజులు మీకు నయం కనిపిస్తుంది అని మనము చెప్పగలుగుతాము. అక్యూట్ కేసెస్ అయితే మనకు బేసికలీ 1 week 15 days తెలిసిపోతుంది. క్రానిక్ కేసెస్ ఉన్నాయంటే మీరు బేసికలీ 1 month to 3 months మీరు తీసుకోవాలి మెడిసిన్స్. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ఇన్ కేస్ మధ్యలో ఆపేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. లేదు, మీరు డాక్టర్ పరివేషణలు మెడిసిన్స్ వాడేటప్పుడు డాక్టర్ మీకు చెప్తారు మీరు నయం అవుతున్నారంటే డోసెస్ అన్ని తగ్గించి మీరు మెడిసిన్స్ ఇంకా వాడాలా వాడొద్దు అని చెప్తారు. అలా మీరు తెలుసుకొని ఆపేశారంటే ఏ రకమైన ప్రాబ్లం లేదు, మీది మంచిగా జరుగుతుంటుంది, ఇంకా మంచి నయం అవుతుంటారు. అప్పటికప్పుడే మీరు డాక్టర్ని అడగకుండా సడన్గా స్టాప్ చేసేస్తారంటే మళ్ళీ వచ్చే రికరెన్స్ ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే డాక్టర్ పరివేషణలో మీరు బేసికలీ ఈ మెడిసిన్స్ అనేది స్టాప్ చేయాలి. అంతే తప్ప మీకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ స్టాప్ చేసిన వెంటనే కొత్త ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఉన్న ప్రాబ్లమే మళ్ళీ రావడం కానీ అలాంటివి ఏ ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ.